అందరికీ నమస్కారం. నా పేరు విశ్వనాథ శోభనాద్రి. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు సాక్షాత్తు మా పెదనాన్నగారు. చిన్నతనంలో వారితో గల మధుర స్మృతులు మీతో పంచుకోవటానికి నేను, నాన్న, పెదనాన్న అన్న శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను. మా స్వగ్రామం కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలోని నందమూరు. మా తాతగారు శోభనాద్రి గారు, మామగారు పార్వతమ్మ గారు. వారికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమారుడు సత్యనారాయణ గారు, రెండవ కుమారుడు వెంకటేశ్వర్లు గారు, మూడవ కుమారుడు మా నాన్నగారైన రామమూర్తి గారు. కుమార్తెలు రాజ్యలక్ష్మి, అచ్యుతలక్ష్మి, మహాలక్ష్మి గారు. మా తాతగారు మా గ్రామంలో శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం నిర్మించారు. ఆ ఊరికి మా కుటుంబాలకి ఉన్న బంధం ఆ దైవం ఒక్కటే. మా నాన్నగారి బాల్యం నాటికే తాతగారు ఆస్తి అంతా దాన ధర్మాలకి ఖర్చు చేసేశారు. పెద్ద నాన్నగారు పిల్లలందరిలో పొడగరి. ఆయన నడకలోనూ మాటలోనూ రాజసం ఉట్టి పడేదట. ఎప్పుడూ చదువు, మిత్రులు. చిన్నతనం నుండే కవిత్వం రాయటం అభ్యాసమైంది. పెదనాన్నగారికి చిన్నతనం నుండి నాన్నగారంటే వల్లమాలిన ప్రేమ. నాన్నగారికి అన్నయ్య అంటే ప్రాణం. తమ్ముడు తిన్నాడా లేదా అని, శ్రద్ధగా చదువుతున్నాడా లేదా అని నాన్నగారి మీద ప్రత్యేక శ్రద్ధ కనపరిచేవారట. ఇద్దరికి 10 ఏళ్ళు పైన తేడా ఉంది. చిన్న చిన్న పనులు చెప్పటం, నాన్నగారు చేసి పెట్టటం, అలా వారి జీవితాల్లో చివరి వరకు కొనసాగింది. ఆయన నోటి వెంట రాముడు అని రాగానే రెండవసారి పిలువనీయకుండా ఒక్క అంగలో ఆయనను చేరుకునేవారు. చిన్నతనంలో నాన్నగారు గోడుంబిళ్ళ ఆడుతుండటం దూరం నుంచి వస్తున్న తాతగారు చూశారు. ఆగ్రహంతో కొడుకును కొట్టడానికి వేగంగా కదిలారట. పెదనాన్నగారు నాన్నగారిని ఒక గదిలో దాచి గదికి గుళ్ళెం పెట్టి బయట నిల్చున్నారట. తాతగారు ఏడి వాడెక్కడ అని కోపంతో గద్దించారట. ముందు నన్ను కొట్టు, తర్వాత వాడిని కొడుదువు గాని అని తమ్ముని రక్షించారట. ఆనాటి నుండి నాన్నగారికి అన్నయ్య దేవుడయ్యాడు. పెద్దనాన్నగారి మిత్రులు నాన్నగారిని లక్ష్మణుడని, హనుమంతుడని మెచ్చుకునేవారు. అలా ఆయన హనుమంతుని వలె భక్తిగా సేవలు చేయటమే కాకుండా మాకు కూడా పెదనాన్నయందు భక్తి ప్రపత్తులు కలిగి ఉండేటట్లు పెంచారు. మా రెండవ పెదనాన్నగారు కూడా మంచి ప్రౌఢమైన కవి. పెదనాన్నలిద్దరూ సాహితీ చర్చలు చేసుకునే సమయంలో అంతే కదరా వెంకటేశ్వర్లు అనాల్సింది, అంతే కదరా రాముడు అనేవారు. పెదనాన్నగారికి నాన్నగారి మీద ప్రేమ ఆయనకు కూడా తెలుసు కాబట్టి నవ్వి ఊరుకునేవారు. పెదనాన్నగారు ఏ కార్యం తలపెట్టినా నాన్నగారు రావాల్సిందే, కార్యం మొత్తం ఆయన నిర్వహించవలసిందే. ఎవరు ఏమి చెప్పినా రాముడు వస్తాడు, వాడు చూసుకుంటాడు అని ప్రశాంతంగా కూర్చునేవారు. మేము అందరము విజయవాడలోనే ఉండేవాళ్ళం. నేను పుట్టింది విజయవాడ కృష్ణలంకలో. అక్కడే 4వ తరగతి వరకు చదువుకున్నాను. తరువాత నాన్నగారు తిరువూరులో పొలం కొన్నారు. మా నివాసం తిరువూరుకు మారింది. పండగ సెలవుల్లోనూ, వేసవి సెలవుల్లోనూ పెద్దనాన్నగారింటికి వెళ్ళేవాడిని. పెదనాన్నగారు ఒక్కపొడిని మెత్తగా నూరుకుని ఒక డబ్బాలో వేసుకుని కొద్ది కొద్దిగా బొగ్గన పెట్టుకునేవారు. నేను వెళ్ళినప్పుడు ఆయనకి ఒక్కపొడి కొట్టి పెట్టేవాడిని. ఆయన నన్ను చూసి ముచ్చటపడేవారు. ఎప్పుడు ఆయన దగ్గర తచ్చాడుతూ ఉండేవాడిని. కుటుంబ విషయాలు మాట్లాడినా, సాహితీ విషయాలు మాట్లాడినా శ్రద్ధగా వినేవాడిని. నేను స్కూల్ ఫైనల్ పూర్తి చేసిన తరువాత తిరువూరులో కాలేజీ లేకపోవడం చేత పియూసి విజయవాడలోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో చేరాను. పెద్దనాన్నగారింట్లో ఉండి చదువుకునేవాడిని. ఆయనకు దగ్గరగా ఉంటూ నిత్యం ఆయనను చూడటం అంటే ఏదో తెలియని ఆనందం, ఏనుగు ఎక్కినంత సంబరంగా ఉండేది. పెదనాన్న అప్పటికే రిటైర్ అయ్యారు. నిత్యం ఆయన కోసం కాలేజీ లెక్చరర్సు, కవులు, పండితులు, అభిమానులు వస్తుండేవారు.
వారి మధ్య సాహితీ చర్చలు సాగుతూ ఉండేవి. మధ్య మధ్యలో వారి సంభాషణలు వినటం, దూరంగా నిలుచుని వారిని గమనించటం చేసేవాడిని. ప్రౌఢమైన విషయాలు అర్థం కాకపోయినా సరళమైన విషయాలను శ్రద్ధగా వినేవాడిని. భగవంతుడు నాకు ఇచ్చిన వరం అద్భుతమైన జ్ఞాపక శక్తి. పెదనాన్నగారికి అనేక మంది మిత్రులు. వారిలో కొడాలి ఆంజనేయులు గారు చాలా ముఖ్యులు. బాల్యంలో వీరిద్దరూ జంట కవులుగా కవిత్వం రాసేవారు. తర్వాత ఆంజనేయులు గారు సాహిత్యాన్ని విడిచిపెట్టి పట్టాభి సీతారామయ్య గారి పిలుపుతో స్వాతంత్ర్యోద్యమానికి తన జీవితం అంకితం చేసుకున్నారు. నాన్నగారు ఆంజనేయులు గారిని అన్నయ్య అని పిలిచేవారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆయనతో కలిసి ఉద్యమించారు. ఒకరోజు బందరులో ఉదయం నుండి ఉద్యమకారులను అరెస్ట్ చేస్తున్నారు. ఆంజనేయులు గారిని అరెస్ట్ చేశారు. నాన్నగారు త్వరగా వెళ్లి తాను అరెస్టు కావాలని బయలుదేరారు. పెదనాన్నగారు అర్జెంటుగా ఒక పని చేసుకురమ్మనమని పంపారట. అలా ఒక పని తరువాత ఒక పని సాయంత్రం 5 గంటల వరకు చెబుతూనే ఉన్నారట. నాన్నగారికి ఒక నియమం ఉంది. అన్నయ్యకి ఎదురు చెప్పకూడదు. ఆయన చెప్పిన పని చేసి తీరాలి అని. ఆ రోజు సాయంత్రానికి అసహనం వచ్చిందిట. ఏమిటి ఈరోజు పని మీద పని చెబుతున్నాడు, తాను త్వరగా వెళ్లి అరెస్ట్ అవ్వాలి కదా అనుకుంటున్నారట. సాయంత్రం 5 గంటలకి అరెస్టులు ఆపేశారట. పెదనాన్నగారు తమ్ముడితో, ఇక నీకు ఏవైనా పనులుంటే వెళ్ళి చూసుకో అన్నారట. ఆయన దగ్గరకు వచ్చిన మిత్రులతో, మా ఆంజనేయులు అరెస్ట్ అయ్యాడు, వీడు కూడా అరెస్ట్ అవ్వాలని తెగ ఆందోళన పడ్డాడు అన్నారట. నాన్నగారికి అప్పుడు తెలిసింది అన్నగారి మనోగతం. ఆయన ప్రేమకి నాన్నగారి కళ్ళు చెమర్చాయి. పెదనాన్నగారు ఏ సభకి వెళ్ళినా ఎవరో ఒకరు వెంట ఉండేవారు. సభకి ఆహ్వానించిన వారు వచ్చి తీసుకువెళ్ళటం, మరలా ఇంటి దగ్గర దాకా రావటం జరుగుతుంది. లేకపోతే ఇంటిలో ఎవరో ఒకరిని వెంట పెట్టుకుని సభలకు వెళ్ళేవారు. అట్లా ఒక సభకి నన్ను ఒక్కడినే తీసుకుని వెళ్ళటం జరిగింది. అది మరువలేని అనుభూతి. విజయవాడ రోటరీ క్లబ్ ఆడిటోరియంలో ఒక సభ జరిగింది. రాజాజీ గారు ఆంగ్లంలో వ్రాసిన రామాయణమును ఉప్పులూరి కాళిదాసు గారు అనువదించారు. ఆ గ్రంథమును ఆనాటి ఉపరాష్ట్రపతి వివి గిరి గారు ఆవిష్కరించారు. సభలో పెదనాన్నగారు కూడా ఒక వక్త. స్వాగత కార్యక్రమం లేకుండానే వివి గిరి గారు నేరుగా వేదిక మీద ఆసీనులయ్యారు. మిగతా ముఖ్యులు అందరూ తమ తమ స్థానాల్లో ఆసీనులయ్యారు. పెదనాన్నగారిని కూడా వేదిక పైకి రమ్మనమని సైగ చేశారు. ఆయన వారిని వారించి సభికులలోనే కూర్చున్నారు. ఆనాడు పెదనాన్నగారు తన ప్రసంగంలో, ఇంగ్లీషు వాడు మనకి క్రాపింగ్లు ప్యాంట్స్ అలవాటు చేసినట్లుంది రాజాజీ ఇంగ్లీషులో రామాయణం వ్రాయటం అన్నారు. చూస్తుంటే ఎవరికీ అర్థం కాని రామాయణం నేనే వ్రాశానా అనిపిస్తోంది అని చమత్కరించారు. వివి గిరి గారు నవ్వారు. మీరు నవ్వటం ఇంకా బాగుంది అని పెదనాన్నగారు పెదవి విరిచారు. తాను పూర్వం ఎప్పుడో ఒరిస్సాలో ఒక రచయితల సభలో పెదనాన్నగారిని చూసినట్లు గిరిగారు గుర్తు చేసుకున్నారు. పెదనాన్నగారిని పక్కన కూర్చోబెట్టుకుని కొద్దిసేపు ముచ్చటించారు. జ్ఞానపీఠ పురస్కారం వచ్చిన సందర్భంలో విజయవాడ రామ్మోహన్ లైబ్రరీ ఆడిటోరియంలో సన్మాన సభ జరిగింది. ఆ రోజు ఉదయం పివి నరసింహారావు గారు మా ఇంటికి భోజనానికి వచ్చారు. నేను కూడా పివి గారితో కలిసి భోజనం చేయటం, వాళ్ళు చేసుకున్న సాహితీ చర్చలో శ్రోత నవ్వటం నా భాగ్యంగా ఒక మధుర జ్ఞాపకం. కవి సమ్రాట్ పెదనాన్నగారు చిన్నతనం నుండి పద్యాలు వ్రాసేవారుట. అందరూ మెచ్చుకునేవారట. తాతగారు కుమారుని ప్రతిభకు మనస్సులో ఆనందించేవారుట, కానీ పైకి అభినందించేవారు కాదుట. కొంతకాలానికి కొడుకుతో, ఏవో వ్రాతలు వ్రాస్తున్నావుట కదా, ఆ వ్రాసేదేదో రామాయణం రాయి అన్నారట. ఆయన వాక్కుని ఆజ్ఞగా ప్రేరణగా తీసుకుని రామాయణం వ్రాయటం జరిగింది. ఆ విషయాన్ని రామాయణం అవతారికలో చెప్పారు. కవులందరూ సంస్కృతాంధ్ర గ్రంథాలను, అలంకార శాస్త్రాన్ని బాగా చదివి తమ రచనలు చేస్తూ ఉంటారు.
కాళిదాసాది కవులు, వాల్మీకి వేదవాంగ్మయంలోనికి వెళ్ళి దానిలోని సందేశాలను తమ రచనల్లో అక్కడక్కడ తెలియజేశారు. పెదనాన్నగారు రసమును, సాహిత్యమును, పురాణాలను మదించడమే కాకుండా వేదవాంగ్మయంలో పరిశోధించి దానిలోని కవితా రీతుల సారాన్ని వంటబట్టించుకుని సాహిత్య సృష్టి చేశారు. కవిత్వము వేరు, పాండిత్యము వేరు. పాండిత్యాన్ని కవిత్వంలోకి ప్రతిబింబించడం కోసం పూర్వం కవులు కొంత ప్రయత్నం చేశారు. పాండిత్యాన్ని తన కవిత్వంలో ప్రతిబింబించటంలో పూర్తి సఫలీకృతమైనది పెదనాన్నగారు ఒక్కరే. వ్యాకరణం, న్యాయం, తర్కం, మీమాంస అంటూ అన్ని శాస్త్రములలోనూ ఆయనకు మంచి పట్టు ఉంది. శాస్త్ర విషయాలని కవిత్వంగా మలచారు. ఇంత శాస్త్ర పరిజ్ఞానం మిగతా కవులకి లేదనే చెప్పాలి. కవులకి, పండితులకి చరిత్ర మీద ఎక్కువ ఆసక్తి ఉండదు. పెదనాన్నగారు నేపాల్, కాశ్మీర్ రాజవంశీయుల చరిత్రను అందరికీ ఆసక్తి కలిగించే విధంగా రచించారు. కవిత్వం వేరు, పాండిత్యం వేరు, భాషా శాస్త్రం వేరు. పేరు పొందిన ఏ కవి కూడా భాషా శాస్త్రాన్ని ముట్టుకోలేదు. కానీ పెదనాన్నగారు భాషా శాస్త్రాన్ని ఔపోసన పట్టారు. పెదనాన్నగారు మంచి కవిగా గుర్తింపు పొందే నాటికి ఆ రోజుల్లో దాదాపు 100 మంది మంచి దిట్టమైన కవులున్నారు. అంతమంది కవులున్నా పెదనాన్నగారికి కవి సమ్రాట్ బిరుదునివ్వటం ఆయన వారందరికంటే ప్రతిభామూర్తి అని అందరూ అంగీకరించటమే. కవితా రంగంలో అతి తీవ్రమైన కవితా రీతులు, పోటీలు చెలరేగుతున్న రోజులవి. ఒక పక్క శ్రీశ్రీ, మరొక పక్క ఆరుద్ర వంటి అభ్యుదయం అనే పేరుతో నాస్తికవాదాన్ని ప్రచారం చేస్తున్నారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, శివపార్వతీశ్వర కవులు మొదలైన వారు బెంగాలీ సాహిత్యానికి ఉత్ప్రేరితులై భావకవిత్వాన్ని ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. నండూరి సుబ్బారావు గారి ఇంకిపాటలు కూడా ఆ త్రోవలోవే. మరొక పక్క తిరుపతి వెంకట కవుల వల్ల, కొప్పరపు కవుల వల్ల అనేక మంది కవికుమారులు అష్టావధాన, శతావధానంతో, ఆసు కవిత్వాలతోనూ హోరెత్తిస్తున్నారు. వచన సాహిత్యంలో బెంగాల్ నుండి శరత్ నవలలు, తెలుగు నేలలో నుండి పుట్టిన చలం రచనలు, చిలకమర్తి వారు, మునిమాణిక్యం వారు, పానుగంటి మొదలైన వారు వచన కవిత్వంలో తమదైన శైలులతో సుప్రసిద్ధంగా మెరిసిపోతున్నారు. నాటక రంగంలో తిరుపతి కవుల మహాభారత నాటకాలతో పాటు హరిశ్చంద్ర, కాళిదాసు వంటి నాటకాలు యువకులని ఉర్రూతలొగిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా సినీ రంగం మూకీలోంచి టాకీలోకి ప్రవేశించింది. అనేక మంది కవులను ఆ రంగంలోకి లాగుతోంది. ఇటువంటి ప్రచండ సంకట స్పర్ధ కాలంలో పెదనాన్నగారు ఇతరుల ఎవ్వరి అండా లేకుండా తన సొంత గొంతుతో, వాణితో ఈ అందరి మీద యుద్ధానికి సిద్ధమయ్యారు. ఈ కవితా శాఖలన్నిటిలోనూ పుంఖానుపుంఖానులుగా, శర పరంపరగా, తామర తంపరగా కావ్యాలను, ఖండితలను, నవలలను, కథానికలను, విమర్శ వ్యాసాలను, సిద్ధాంత గ్రంథాలను కూడా సవ్యసాచిగా ఒకేసారి 4 దిక్కులకు వెదజల్లారు. అయినా కూడా వీరికి ప్రారంభ దశలో ప్రత్యేకత రాలేదు. అప్పటికే కాశీ కృష్ణాచార్యులు గారు, శ్రీపాద కృష్ణమూర్తి గారు, తిరుపతి కవులు, ఖండవల్లి మొదలైన వారికి ఉన్న పరపతి వీరికి లేదు. కానీ ఉత్తరోత్తర కాలంలో ఈయన వారినందరినీ మృంగివేయగలిగారు. దీనికి కారణం ఏమిటంటే ఈయన సాంప్రదాయిక కవిత్వాన్ని, దేశీయవాదాన్ని తన స్వీయ సిద్ధాంతాలుగా భుజాల మీదకి ఎత్తుకున్నారు. ఈ సిద్ధాంతాలకు కావలసిన బలాన్ని సంపాదించుకొనటం కోసం సంస్కృతాంధ్ర సాహిత్యాలతో పాటు ఆంగ్లము మొదలైన యూరోపియన్ సాహిత్యాలను కూడా మధించి వంటబట్టించుకున్నారు.
పాశ్చాత్య సిద్ధాంతాలలో ఉన్న దోషాలను గుర్తించటానికి మిగిలిన వారి మాదిరి కేవలం పురాణాల మీద కాకుండా చతుర్వేదాల అంతరార్థాలను పెద్దల ముఖంగా అధ్యయనం చేశారు. అందువల్లే తన పద్య కవిత్వం గాని, వచన సాహిత్యంలో గాని, సాహిత్య విమర్శ ప్రక్రియలో గాని తనకు ఎందరు ప్రత్యర్థులున్నారో వారందరినీ తనను అభినందించేవారిగా మార్చుకున్నారు. సిద్ధాంతాలు సిద్ధాంతాలే, అభిప్రాయాలు అభిప్రాయాలే, శైలులు శైలులే, విమర్శలు విమర్శలే. కానీ తిట్టేవారు కూడా తిడుతూనే ఈయనను అభినందించక తప్పలేదు. శ్రీశ్రీ లాంటి వాడు పెదనాన్న గారిని తెలుగువారి బంగారు కలం అని ప్రశంసించాడు. నార్ల వెంకటేశ్వరరావు వంటి నవీనతావాది ఈయన హైందవేతర సిద్ధాంతాలను వ్యతిరేకిస్తారు, కానీ ఆయా మతాల వ్యక్తులను ద్వేషించడు అని కితాబు ఇచ్చాడు. ఆయన్ని విమర్శించిన వారంతా పరోక్షంగా పత్రికల ముఖంగా విమర్శించటమే కాని ప్రత్యక్షంగా సభాముఖాన ఖండించటానికి ముందుకు రాలేదు. ఆ రోజుల్లో యువకులు చలం సాహిత్యం చదివి అపమార్గంలో పోతున్నారని వారికి సన్మార్గం బోధించటం కోసం చలంగారు రచించిన ప్రతి నవలకు పోటీగా మరో నవలో కథో సృష్టించారు. చలంగారి నవలలు ఇప్పుడు అంతరించాయి. పెదనాన్నగారి రచనలు ఇంకా పునర్ముద్రితం అవుతూనే ఉన్నాయి. ఇక పద్య కవితా పరంగా పెదనాన్నగారు ఎక్కని శిఖరం లేదు. ఆయన మీద పేరడీలు వ్రాసిన జరుక్ శాస్త్రి వంటి వారు కూడా పెదనాన్నగారు కనిపిస్తే పాదాభివందనం చేసేవారు. ఇలాంటి కారణాలు ఎన్నెన్నో కలిసి ఆయనను కవి సామ్రాట్ గా నిలబెట్టాయి. కవి సామ్రాట్ బిరుదాంకితులు చాలా మంది ఉండేవారని మనం పుస్తకాలు వెతికి తెలుసుకోవాల్సిందే. కానీ ఆంధ్ర సాహిత్యం ఉన్నంతకాలం కవి సామ్రాట్ అంటే గుర్తుకు వచ్చేవారు పెదనాన్నగారు ఒక్కరే. పెదనాన్నగారి వేదాధ్యయనం. నాన్నగారు కుప్ప లక్ష్మణ గారు మంచి మిత్రులు. లక్ష్మణ గారు సాంఘ స్వాధ్యాయ పరీక్షనిచ్చిన వారు. లోకంలో అది వారి బిరుదుగా గౌరవించారు. ఒకసారి నాన్నగారు పెదనాన్నగారిని తీసుకుని లక్ష్మణ గారింటికి తీసుకువెళ్లారు. ఆయనకి పరిచయం చేశారు. సాయంత్రం 5 గంటలకు లక్ష్మణ గారింటికి వెళ్లారు. ఆంధ్ర ముద్రాక్షరశాలలో కలిసినట్లు వారు గుర్తు చేసుకున్నారు. పెదనాన్నగారు లక్ష్మణ గారితో నాకు ఒక జబ్బు ఉంది, అదేమిటంటే వేద సంస్కృతిని కాదన్న వాడిని చీల్చి చెండాడితే కాని ఊరుకోను. దానికోసమే నా సాహిత్యం ధారపోస్తున్నాను. ఇప్పుడు అశ్వమేధము అన్న నవల వ్రాస్తున్నాను. దీనిలో కొంత మీ సహాయం కావాలి. ఆ విషయములు తెలుసుకునేందుకు వచ్చానని ఆయనతో చెప్పారు. అవధాని గారు, మీ ముందర నేనంత వాడిని, మీకు ఏమి చెప్పగలను అని మర్యాదగా అన్నారు. నా పద్యాలు విని అర్థం చేసుకునే సత్తా కలవాళ్లు కొద్దిమందే ఉన్నారు. అలా అర్థం చేసుకుని నా తప్పులు చెప్పగల సమర్థుడు మీ అన్నగారు ఆంజనేయ శాస్త్రి గారు ఒక్కడే అని గుర్తు చేసుకున్నారు. నా రామాయణంలో ఏ కాండ ప్రకటించినా ఆయనకు వినిపించకుండా ప్రచురించలేదు అని చెప్పారు. మీరు కూడా సాహిత్యంలో గట్టివారేనని మీ అన్నగారు చెప్పారు అని పెదనాన్నగారు అభినందనగా చెప్పారు. నిజమైన సాహిత్యం అంటే వేదమే, అది మీ సొత్తు, అందుకే మీ వద్దకు వచ్చాను అన్నారు. అవధాని గారు మరింత ఒదిగిపోయి, వేద భాష్యంలో మీరు చదవని పంక్తులు ఉన్నాయా? మీ దగ్గర లేని సొత్తు మా దగ్గర ఉన్నదా అన్నారు. పెదనాన్నగారు, మీరు కూడా చమత్కారులే అన్నారు. పంక్తులు చదవంగానే భాష్యాలు అర్థమవుతాయా అండి? ఆ రహస్యాలు తెలియకనే ప్రతివాడు మన శాస్త్రాలకు పురాణాలకు అపార్థ కల్పనలు చేస్తున్నారు. ఆ కోట వెంకటాచలం గారు ఒక పిచ్చివాడు. ఇంగ్లీషు వారికి కూడా సాధ్యం కాని పరిశోధన చేశాడు. ఎక్కడెక్కడి చారిత్రక నిగూఢ రహస్యాలు త్రవ్విపోశాడు. చరిత్ర అంటే కథలే కదా,
నువ్వు చెప్పేది కథలుగా చెప్పవయ్యా, నలుగురికి ఎక్కుతుంది అంటే వినిపించుకోడు. అందుకే పురాణ వైర గ్రంథమాల అనే పేరుతో నవలా పరంపరను సమాజం మీదకి నేనే విసిరేస్తున్నాను. కోట వెంకటాచలం చెప్పిన చారిత్రక రహస్యాలు, విదేశీయులు మన చరిత్రకు చేసిన ద్రోహాలు మొదలైనవన్నీ కథారూపంలో నిబంధనం చేస్తున్నాను. ఇప్పుడు అశ్వమేధం వ్రాస్తున్నాను. ఇందులో యజుర్వేదంలో అశ్వమేధ పన్నంలో ఉన్న రహస్యాలు నాకు కావాలి. అసలు సమస్య ఏమిటంటే అని చెప్పబోతున్నారు. ఇంతలో నాన్నగారు, అన్నయ్య ఆయన్ని మాట్లాడనియ్యి అన్నారు. అవునరా, నాకున్న రోగం అదే, ఎదుటివాణ్ణి మాట్లాడనియ్యను. అయ్యా అవధాని గారు, మీరు నాకు ఆంధ్ర ప్రింటింగ్ ప్రెస్లోనే పరిచయం. మొన్న త్రిలింగ పీఠంలో మీ ప్రసంగం విన్నాక మీలో ఉన్న విరాట్ మూర్తి నాకు రేఖామాత్రంగా దర్శనమిచ్చి మాయమైనాడు. ఈరోజు ఆ మూర్తిని నాకు సాక్షాత్కరింపజేయండి అని నెత్తి మీద చేతులు జోడించుకుని నమస్కారం పెట్టారు. అవధాని గారి వాక్ ప్రవాహం ఆ రాత్రి 10 గంటల దాకా ఆగలేదు. మధ్యలో సత్యనారాయణ గారు మాట్లాడలేదు. ఇంతలో నాన్నగారు, అన్నయ్య, ఆయన ఉదయాన్నే 4 గంటలకు లేచే అలవాటు ఉంది. పొద్దున్నే భాష్య పాఠాలు ఉన్నాయి అని చెప్పారు. ఏం భాష్యం అని పెదనాన్నగారు అడిగారు. బ్రహ్మసూత్ర భాష్యం, నిన్ననే పాఠం ప్రారంభమైంది అని అవధాని గారు చెప్పారు. నేను దూరంగా కూర్చుని వినవచ్చునా అని పెదనాన్నగారు అడిగారు. అది ఉపన్యాసం కాదు, పాఠం అని అవధాని గారు మృదువుగా చెప్పారు. సత్యనారాయణ గారు మాట్లాడలేదు. నాన్నగారితో కలిసి వెళ్ళిపోయారు. మరునాడు భాష్య పాఠం చెప్పడానికి పాఠశాలలోకి అవధాని గారు వెళ్ళగానే పెదనాన్నగారు పట్టుబట్టలు కట్టుకుని నడుముకు ఉత్తరీయం బిగించుకుని నిలబడ్డారు. అవధాని గారు అదేమిటండి అనే లోపు సాష్టాంగ నమస్కారం చేశారు. పెదనాన్నగారు మామూలు విద్యార్థి వలె వెళ్లి విద్యార్థుల పంక్తిలో కూర్చున్నారు. తర్వాత పెదనాన్నగారు అవధానులు గారి దగ్గర ప్రస్థానత్రయం పూర్తి చేశారు. కవి సమ్రాట్ ఔన్నత్యం. ఆంధ్రప్రదేశ్ ప్రథమ ఆస్థాన కవిగా శ్రీపాద కృష్ణమూర్తి గారు ఉండేవారు. తిరుపతి వెంకట కవులలో తిరుపతి శాస్త్రి గారు మరణం వల్ల చెళ్లపల్లి వెంకట శాస్త్రి గారు బాలుడైన కాశీ కృష్ణాచార్యులు గారిని తన సహ అవధానిగా పెట్టుకుని అవధానం చేశారట. చెళ్లపిల్లవారు పెదనాన్న గారికి గురువు గారు కదా, అందుచేత కాశీ కృష్ణాచార్యులు గారిని తనకు గురుతుల్యులుగా భావించేవారు. కాశీ కృష్ణాచార్యులు గారు సంస్కృత భాషాభివృద్ధికి విశేషంగా శ్రమించారు. శ్రీపాద వారు మరణించినప్పుడు ఆస్థాన కవి పదవికి పెదనాన్నగారిని అంగీకరించమని ప్రభుత్వం కోరగా పెదనాన్నగారు కాశీ కృష్ణాచార్యులు గారు పెద్దవారు, వారికి ఇవ్వమని ఆ పదవి వారికి కట్టబెట్టించారట. అది వారి నిస్వార్థపరత్వానికి పరాకాష్ట. పెదనాన్నగారు కాలేజీలో పనిచేస్తున్నప్పుడు ఆయనకు పమిడిగంటం కోదండరామయ్య గారు ప్రియ శిష్యుడు. కోదండరామయ్య గారు పెదనాన్నగారిని రామాయణ కల్పవృక్షానికి వ్యాఖ్యానం వ్రాయమని కోరారు. పెదనాన్నగారు, నా పుస్తకానికి నేనే వ్యాఖ్యానం వ్రాయటం ఏమిట్రా అన్నారట. మీరు తప్ప ఎవరు వ్రాయగలరు అని శిష్యుడు అన్నారట. శిష్యుని మీద వాత్సల్యం కొద్దీ నారాముడు వ్యాఖ్యానం వ్రాశారు. పుస్తకం వ్రాయాలంటే దక్షిణ ఇవ్వాలి కదరా అని పెదనాన్నగారు చమత్కరించారట. కోదండరామయ్య గారు వెంటనే బయటికి వెళ్లి 116 రూపాయలు తెచ్చి పెదనాన్నగారి చేతిలో పెట్టి పాదాభివందనం చేశారట. వెంటనే పెదనాన్నగారు, ఎక్కడైనా అప్పు చేసి తెచ్చావుట్రా అని అడిగారు. కోదండరామయ్య గారి కళ్ళు చెమర్చాయిట. ఎందుకంటే నిజంగా ఆయన అప్పు చేసి తెచ్చారట. ఆ విషయం గురువుగారు ఎట్లా గ్రహించారో అని ఆశ్చర్యపోయారట. ఆయన మరో శిష్యుడు పేరాల భరత శర్మ గారు అష్టావధానం చేసేవారు. ఒకసారి ఆయన అవధానంలో త్రివేణి పత్రికాధిపతి భావరాజు నరసింహారావు గారు పృచ్ఛకుడిగా ఉన్నారు. ఆయన విభాగం
అప్రస్తుత ప్రసంగం. నరసింహారావు గారు, అవధాని గారు, మీ గురువు గారు సభలో మాట్లాడుతూనే తూతూ అని ఉమ్మి వేస్తారేమిటండి అని అడిగారట. పెదనాన్నగారు ఒక్కపొడి చూర్ణం నోట్లో పెట్టుకుని ఉండేవారు. అది పళ్ళకి అడ్డం పడినప్పుడు వెంటనే అట్లా చేసేవారు. భరత శర్మ గారు తడుముకోకుండా, ఆ తుంపరలు మా గురువు గారు వెదజల్లుతున్న సాహితీ అమృత జల్లులు అని చెప్పారట. సభికులు చప్పట్లు చరిచారట. మరునాడు భరత శర్మ గారు ఇంటికి వచ్చి జరిగింది చెప్పారు. పెదనాన్నగారికి శిష్యుని భక్తికి కదిలిపోయారు. మరొక శిష్యుడు ఎల్ఎస్ శర్మ గారు ఐడిబిఐలో జనరల్ మేనేజర్ గా చేసేవారు. పెదనాన్నగారిని గురువుగా కాదు, సాక్షాత్తు దైవంగా కొలుస్తారు. పెదనాన్నగారు ఫోన్ చేసి ఎవరికైనా ఉద్యోగం ఇప్పించమంటే వెంటనే ఆ పిల్లవానికి ఉద్యోగం ఇప్పించేవారు. అలా పెదనాన్నగారు చెప్పంగానే ఉద్యోగాలు పొందిన అనేకుల్లో నేను కూడా ఒకడిని. ఎమిస్కో కంపెనీ వారు పాకెట్ నవలలు ప్రారంభిస్తున్నాము, ముందుగా మీ నవలలలో మొదలు పెడదాము అని వచ్చాము అన్నారు. నేపాల్ రాజవంశ కథలు 7 పుస్తకాలుగా వ్రాశారు. అందులో మొదటిది దిండు కింది పోకచెక్క. ఒక్కొక్క పుస్తకానికి 2,000 కంటే ఇచ్చుకోలేమని చెప్పారు. మొత్తం 12,000 ఇస్తాము. ఒక పుస్తకం మాకు ఉచితంగా వ్రాసి ఇవ్వండి, నూతనంగా ప్రారంభించాము కదా, మీ ప్రోత్సాహం మాకు కావాలి అన్నారు. పెదనాన్నగారు, మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి, మీరు వ్రాయమని అడిగారు, వ్రాసి ఇస్తాను అని పబ్లిషర్ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ఔదార్యం చూపిన గొప్ప మనసు ఆయనది. పెదనాన్నగారి మిత్రుడు గుట్టిపాటి బ్రహ్మయ్య గారు శాసన మండలి చైర్మన్ గా ఉండేవారు. పెదనాన్నగారిని ఎమ్మెల్సీగా రమ్మనమని కోరారు. నా ఉద్యోగం నాకుంది, ఇంకొకడికి వచ్చే అవకాశం నేనెందుకు పాడు చేయాలి అంటూ మృదువుగా తిరస్కరించారు. ఆయన ఒకసారి మా ఇంటికి భోజనానికి వచ్చారు. బాగా ఎర్రటి మనిషి. మా ఇంట్లో బాగా కారాలు తింటాం. ఆ కారాలకి ఆయనకు చెమటలు పట్టాయి. మరింత కందిపోయాడు. సత్యనారాయణ గారికి అందరూ కోపం ఎక్కువ అంటారు, ఇంత కారం తింటే కోపం రాదు, ఇది ఆయన తప్పు కాదు, వాళ్ళ యావిడ తప్పు అని నవ్వారు. ఒకనాడు సినీ నటి భానుమతి కొంతమందిని వెంటబెట్టుకుని పెదనాన్నగారి ఇంటికి వచ్చింది. 116 ఇచ్చి శాలువా కప్పి పాదాలకు నమస్కరించింది. కాసేపు ముచ్చటించుకున్నారు. నీవెవరవో తెలియదు, సినిమా హీరోయిన్వి, వచ్చి పెద్ద మనసుతో 116 ఇచ్చావు. నా శిష్యుడు ఎన్టీ రామారావు ఏనాడు వచ్చి ఒక్క విభూది పండు ఇవ్వలేదు అని నవ్వించి పంపించారు. సెంట్రల్ సాహిత్య అకాడమీ న్యూఢిల్లీకి జవహర్ లాల్ నెహ్రూ గారు చైర్మన్. ఆంధ్రప్రదేశ్ నుండి పెదనాన్నగారు, నార్ల వెంకటేశ్వరరావు గారు మెంబర్స్. ఒకసారి మీటింగ్ కి వీరిద్దరూ బయలుదేరి వెళ్లారు. నెహ్రూ గారు పర్సనల్ గా కలిస్తే ఏం మాట్లాడాలి, లేదా సభలో మాట్లాడమంటే ఏమి మాట్లాడాలి అని నార్ల వెంకటేశ్వరరావు గారు ముందుగా ప్రిపేర్ అయి వచ్చారట. నెహ్రూ గారు ఆ మీటింగ్ కి గంటకు పైగా ఆలస్యంగా వచ్చారట. నేరుగా డయాస్ ఎక్కి అక్కడ ఉన్న రిజిస్టర్ లో రిజల్యూషన్స్ వ్రాసి సంతకం పెట్టి మీటింగ్ ఈజ్ ఓవర్ అని స్టేజ్ దిగి వెళ్ళిపోయారట. నార్ల వెంకటేశ్వరరావు గారు పెదనాన్నగారితో మనం ఎందుకు వచ్చినట్లు అన్నారట. దానికి పెదనాన్నగారు, నా కుమారుడు ఇక్కడ పని చేస్తున్నాడు, వాణ్ణి చూడటానికి వచ్చాను, మరి నువ్వెందుకు వచ్చావో ఆలోచించుకో అని చెప్పి సాయంత్రం ఒక ఆయన పెదనాన్నగారి వద్దకు వచ్చాడు. తానొక పుస్తకం వ్రాశానని, దానికి పీఠిక వ్రాయాలని అడిగాడు. అక్కడ పెట్టి వెళ్ళు అన్నారు. ఆయన అక్కడే నిలుచుని ఉన్నాడు. ఒక వారం తర్వాత రమ్మనమని చెప్పారు. ఆయన నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. వారం తరువాత వచ్చాడు. పెదనాన్నగారు ఆ పుస్తకం చూడలేదు. పెదనాన్నగారు కొంచెం ఇబ్బంది పడినట్లు ఆయన గొంతులో ధ్వనించింది. తాను చేస్తానన్న పని సకాలంలో చెయ్యటం ఆయన అలవాటు. మరి కొంత సమయం కోరి పంపించారు. ఆ తర్వాత పీఠిక వ్రాసి ఇచ్చాడు. మరల కొంతకాలానికి ఆయన మరల వచ్చాడు. పుస్తకానికి పీఠిక వ్రాసి పెట్టండి అని కోరాడు. ఇది వరకు వ్రాసి ఇచ్చాను కదా అన్నారు. ఇది వేరే పుస్తకం అన్నాడు. సరే అక్కడ పెట్టి వెళ్ళమన్నారు. అయిపోయిన చదివి పీఠిక వ్రాసే ఆయన
ఆ పుస్తకం ఒక పేజీ తర్వాత ఇంకొక పేజీ ఇలా మొత్తం పుస్తకం చదివారు. ఆ వ్యక్తికి పద్యాలలో ఉత్తరం రాశారు. ఈ గ్రంథం నాకు అంకితమేయమని. అవతల వ్యక్తి పొంగిపోయాడు. ఎవరో మీ దగ్గరకు వెళ్లి పీఠిక వ్రాయించుకోమని చెప్పారు. అది నరసింహ అవతారం అని భయపడ్డాను. ఇది నరసింహుని అనుగ్రహం అని ప్రత్యుత్తరం పద్యాలలో ఇచ్చాడు. ఆ వ్యక్తి చాలా సామాన్యుడు. అంకితం అంటే ఎట్లా ఇవ్వాలో ఏమి చెయ్యాలో తెలియదని చెప్పాడు. ఇక్కడ కాదు, సాహిత్య అకాడమీలో ఇద్దువుగానివి అని చెప్పి ఆయన వెంటబెట్టుకుని హైదరాబాద్ తీసుకువెళ్లి ఈయన ఎదురు బట్టలు పెట్టి 1000 నూట ఇచ్చి అంకితం తీసుకున్నారు. ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించటం ఆయన ప్రత్యేకత. ఆ కవిగారి పేరు వీర్నీడు ప్రసన్న. ఆయన వ్రాసిన గ్రంథం పేరు పృథ్వీ భాగవతం. ఇట్లా పెదనాన్నగారు ప్రతిభ కవులకు ప్రోత్సాహకాన్ని ఇవ్వటం సర్వసాధారణమైనటువంటి విషయమే. అలా పద్యరచనను చూసి ముచ్చటపడి దగ్గరకు తీసుకుని తన తనయుడిగా అభిమానించిన మరొక వ్యక్తి గంధం నాగేశ్వరరావు గారు. ఆయన ఒక స్వాతంత్ర్య సమరయోధుడు. పెద్దనాన్నగారు ఆయన రచనలకు ముగ్ధులై లోకానికి ఒక గొప్ప రచయిత అని పరిచయం చెయ్యాలనుకున్నారు. కానీ నాగేశ్వరరావు గారికి కీర్తి కంటూ తెలియదు. పెదనాన్నగారు సభలో పరిచయం చేద్దాం అనుకున్నా ముందుకు రాలేదు. ఆయనకు పెదనాన్నగారంటే సాక్షాత్తు పరమేశ్వరుడే. ఆయన తన మనుమనికి విశ్వనాథ సత్యనారాయణ అని పేరు పెట్టుకున్నారు. నాగేశ్వరరావు గారు, వారి కుమారులు, కుటుంబ సభ్యులు అందరూ విశ్వనాథ బంధువులను తమ బంధువులుగా భావిస్తూ ఆదరాభిమానాలు ఇప్పటికీ చూపుతున్నారు. వారి పెద్ద కుమారుడు గంధం సుబ్బారావు గారు తెలుగు విశ్వవిద్యాలయమునకు డిప్యూటీ రిజిస్ట్రార్ గా పనిచేశారు. నన్ను స్వంత సోదరుని వలె ఆదరిస్తారు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం నడుస్తున్న సమయంలో గవర్నమెంట్ అధికారులు పెదనాన్నగారి అభిప్రాయం తెలుసుకోవటానికి వచ్చారు. ఆయన వారితో గంటకు పైగా రాజకీయంగా, భౌగోళికంగా, సామాజికంగా అనేక విషయాలు చర్చించి భిన్న సంస్కృతులతో ఉన్న ప్రదేశాలను కలిపి తప్పు చేశారు. ఇప్పటికైనా సరే రాష్ట్రాలను విడగొట్టి ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేకంగా ఉంచమని సూచించారు. రాజకీయ అవగాహన చూసి ఆశ్చర్యపోయాను. పెదనాన్నగారి దగ్గరకు అనేక మంది కవులు, రచయితలు పీఠికలు వ్రాయమని వచ్చేవారు. ఆయన అక్కడక్కడ కొన్ని పేజీలు చూపి పీఠిక వ్రాసేవారు. ఆ పీఠిక వ్రాయించుకున్నవారు, అయ్యా, మేము ఎంతో కీలకం అనుకున్న అంశాలను ప్రస్తావించారు, చాలా బాగా వ్రాశారండి అని ఆనందంగా వెళ్ళేవారు. పుస్తకం తీయగానే రచయిత ఆలోచన ఏమిటి, ఏమి చెప్పదలుచుకున్నాడు అని గ్రహించేవారు. హరిసోదరులు భారతీయ నిరుక్తి అను గ్రంథం రాశారు. పెదనాన్నగారు తనంతట తానే ఆ గ్రంథమునకు పీఠిక వ్రాస్తానని వాళ్ళకి చెప్పారు. కానీ వారు అది వేదమునకు సంబంధించిన విషయం కదా అని కుప్ప లక్ష్మణుల గారి చేత పీఠిక వ్రాయించుకున్నారు. హరిసోదరులు లక్ష్మణుల గారి పీఠికతో సహా తీసుకువచ్చి పెదనాన్నగారికి చూపించారు. లక్ష్మణుల గారు వ్రాసిన పీఠిక చదివి, ఇక నేను వ్రాయవలసిన అవసరం లేదు, అయినా వ్రాస్తానన్నాను కదా అని హృత్ శబ్దం మీద అద్భుత పీఠిక వ్రాశారట. అది చదివి యావత్ పండిత లోకం అభినందించిందట. మా నాన్నగారు ఆగిరిపల్లి సంస్కృత పాఠశాలలో చదివారు. మంచి పండితుడు. ఛందస్సు వంటబట్టక కవిత్వం వ్రాయలేదు, కానీ సంస్కృతాంధ్ర భాషల్లో మంచి పట్టు ఉన్నవారు. మా స్కూల్లో టీచర్ ఒక ఆయన రోజు వచ్చి అభిజ్ఞాన శాకుంతలము, రఘువంశం వంటి కావ్యాలను చెప్పించుకునేవారు. మాస్టర్ సివివి ధ్యాన ప్రక్రియలో బాగా సాధన చేశారు. ధ్యానం చేసి అనేక మందికి స్వస్థత చేకూర్చారు. ఒక మతి స్థిమితం తప్పిన పిల్లవాడిని నాన్నగారి దగ్గరకు తీసుకువచ్చారు. నాన్నగారు ధ్యానంతో తగ్గించి పంపారు. ఆయన కుప్ప శంకర శాస్త్రి గారి దగ్గర ఆయుర్వేదం నేర్చుకున్నారు. హోమియోపతి వైద్యం చేసేవారు. మా తిరువూరుకు దగ్గర ఒక రెడ్డి గారి అబ్బాయికి చిన్నప్పుడే పోలియో వస్తే ఏ మందులు లేకుండా ప్రకృతి వైద్యంతో నయం చేశారు. ఆ పిల్లవాడు 3 కిలోమీటర్లు నడిచి మా ఇంటికి వచ్చాడు.
నాన్నగారు తిరువూరులో పెదనాన్నగారి సభ మా స్కూల్ ఆవరణలో పెట్టించారు. ఊళ్ళో పండితులు వ్రేళ్ల మీద లెక్క పెట్టేటట్లు ఉన్నారు. అందరూ సత్యనారాయణ గారి గురించి విన్నారు. కానీ చూసిన వారు అతి కొద్ది మంది మాత్రమే. ఆ రోజు పెదనాన్నగారు ఎవ్వనిచే జనించు పద్యముపై గంటన్నర సేపు మాట్లాడారు. అందరూ ప్రశాంతంగా విన్నారు. ఆ రోజు చాలా మంది నాన్నగారి వద్దకు వచ్చి మీ వలన సత్యనారాయణ గారిని చూశాం. జీవితంలో వారిని చూడగలమో లేదో అనుకునేవాళ్ళం అని కృతజ్ఞతలు చెప్పి వెళ్ళారు. ఊరిలో వానలు పడకపోతే నాన్నగారు ఉపవాసం ఉంటూ ధావళి కట్టుకుని శివాలయంలో విరాట్ పర్వం చాలా రోజులు పారాయణ చేశారు. వాన కురిసింది. అలా కురుస్తూనే ఉంది. ఒక ఆయన అక్కడ అన్నగారు కవిత్వం కురిపిస్తున్నాడు, ఇక్కడ తమ్ముడు వర్షం కురిపిస్తున్నాడు అని చమత్కరించాడు. ఆలయ పునర్నిర్మాణం. పెదనాన్నగారికి జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది. ఆ డబ్బుతో మొదట ఆయన శిథిలావస్థలో ఉన్న మా ఆలయ పునర్నిర్మాణం చేయాలని సంకల్పించారు. ఆయనది కేవలం సంకల్పమే, అమలు చేసేది నాన్నగారు. నాన్నగారిని పిలిపించి ఆ బాధ్యతలు అప్పచెప్పారు. ఇక కొన్ని నెలల పాటు నాన్నగారు ఇల్లు మమ్మల్ని మరిచిపోయారు. ధ్వజస్తంభం పుచ్చిపోయింది, కొత్తది ప్రతిష్ఠించాలి. ఎక్కడెక్కడో తిరిగి తిరిగి ఖమ్మం అడవుల్లో ఆయన కోరుకున్నది దొరికింది. గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి పర్మిషన్లు తెచ్చారు. అడవిలో చెట్టు కొట్టడం అంటే అధికారుల అనుమతులు కావాలి కదా. అతి భారీ వృక్షం, దాని మొదలే ఊహించినంత విశాలంగా ఉందట. ఆకాశాన్నంటుతోందా అన్నంత ఎత్తు. మంచి చెట్టు లభించిందని ఆనందపడ్డారు. తీరా వృక్షాన్ని నరకటం మొదలుపెట్టినప్పుడు ఒక మహావృక్షాన్ని పడగొడుతున్నామే అని దుఃఖం పెళ్ళుబికి వచ్చిందిట. వృక్షమూల మీద ఆయన ప్రేమ భక్తికి అక్కడి ఆఫీసర్స్ ఆశ్చర్యపోయి ఆయనకు నచ్చ చెప్పారట. దైవ కార్యం కోసం చేస్తున్న పని ఇది, మీరు బాధపడని అవసరం లేదని సర్ది చెప్పాక కొంచెం తేరుకున్నారు. దాన్ని ఆ ఖమ్మం నుంచి కృష్ణా జిల్లా నందమూరికి తరలించడం ఎట్లా? 2 ట్రైలర్స్ ని జాయింట్ చేసి ఒక బండి రివర్స్ లోంచి నెమ్మదిగా నడుపుతూ మా ఊరు చేర్చారు. ఈ లోపల ఆలయ మరమ్మతులు పూర్తి చేశారు. ఆగమ శాస్త్ర ప్రకారం ధ్వజస్తంభం ఎంత ఎత్తు ఉండాలో శాస్త్రవేత్తలు నిర్ణయించిన ప్రకారం అంత మేర పైకి ఉండేటట్లు అంతే ఎత్తు నేల లోపలికి దింపి నిలబెట్టారు. ముందు ఆ భారీ చెట్టు దూలాన్ని నీళ్లలో ఉంచారు, ఎండనిచ్చారు. పచ్చి పోయింది అనుకున్న తర్వాత వడ్రంగులు దానికి నగిషీ పట్టారు. ముహూర్తం రోజున నాన్నగారు, అమ్మగారు పురోహితులతో ఆ అతిపెద్ద గోతిలోకి దిగి అక్కడ యంత్రం పెట్టి పూజలు చేసి పైకి వచ్చారు. భారీ క్రేన్ సహాయంతో ఆ ధ్వజము గోతిలోకి దింపి నిలబెట్టారు. పెదనాన్నగారు పైన నిలబడి పర్యవేక్షిస్తున్నారు. ఆలయం అద్భుతంగా పునర్నిర్మించటమైంది. అద్భుతంగా ధ్వజ ప్రతిష్ఠ జరిగింది. ఊరి వారందరికీ భోజనాలు పెట్టారు. ఆ రోజు ఊరిలోని ప్రముఖులు పెదనాన్నగారి చుట్టూ చేరారు. మీ తమ్ముడు రామమూర్తి గారు చాలా శ్రమపడ్డారు గుడికి విషయంలో అని చాలా మంది అదే మాట చెప్పారు ఆయనకి. మాది పూర్వం లంకంత సంసారం, ఇప్పుడు ఎవడి గొంపవాడిది. ఆ రోజుల్లో నేను నా ఉద్యోగం, నా రచనలంటూ నా గొడవ నాది. మా తమ్ముడు ఇంటి బాధ్యతలన్నీ మోసేవాడు. వాడు నా వెంట ఉన్నాడు కాబట్టే నేను ప్రశాంతంగా వ్రాసుకోగలిగాను. వాడికి నేనొక దైవంగా కనబడతాను. అందుకే నా రామాయణంలో ఆ విషయం ప్రస్తావించాను. నిస్వార్థ సేవా తత్పరులు 1,00,000 మందిలో ఒకడుంటాడు. నా తమ్ముడు 1,00,00,000 మందిలో ఒక్కడు అని చెప్పారు. ఆ అన్నదమ్ముల అనుబంధం గురించి చాలా రోజుల పాటు చెప్పుకుంటూ ఉండేవారు. ధ్వజస్తంభం లారీలో కదలకుండా పక్కలో బోలెడు కలప సపోర్టుగా పెట్టి తెచ్చారు. ఆ కలప వంట చెరుకుగా ఆ గ్రామంలో ఎన్నో కుటుంబాలకు ఉపయోగపడిందిట. నాన్నగారు నాతో చెప్పారు, నా ఒక్కడి వల్ల అన్ని పనులు జరిగాయా? ఊరిలోని వారందరూ చిన్న పెద్ద పనులంటూ ఎవరికి తోచిన సహాయం వారు చేశారు. మన ఊళ్ళో ఉన్న ఐకమత్యం అటువంటిది. అందరూ శివభక్తులే,
శివానుగ్రహంతో ఊరు చల్లగా ఉంది అంటూ మనసులోనే కాదు బాహాటంగా అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ఆలయానికి విరాళం ఇచ్చి పునర్నిర్మాణం చేయటానికి పెదనాన్నగారు, ఆ కార్యక్రమం కోసం కుటుంబాన్ని పక్కన పెట్టి శ్రమించిన నాన్నగారు, ఊరంతా ఒక్కటే నిలబడి సహాయ సహకారం అందించటం భావితరాలకు ఐకమత్యంలోని బలం, త్యాగం వల్ల అభివృద్ధి, యువతకు మార్గదర్శకమై ఒక గొప్ప విశేషమైనటువంటి కార్యక్రమం. మా వంశంలో అనేక కుటుంబాలు అందరూ తలో ఊళ్ళో ఉన్నారు. దేవుని కార్యానికి ఐకమత్యంతో కలిసి పనిచేస్తాం. ఆ రూపేణ ఉత్సవాల్లో అందరం కలుస్తాం. ఏ ఒక్కరికి అక్కడ ఆస్తి లేకపోయినా అది మా సొంత ఊరుగా గొప్పగా చెప్పుకుంటూ ఆనందిస్తాం. ఇది సొంత ఊరులోని ఉన్నటువంటి ఆనందం. ప్రముఖులతో నాన్నగారి స్నేహం. గుంటూరులో ఉన్నప్పుడు మా నాన్నగారు కుర్తాళం పీఠాధిపతి శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద స్వామి వారు, పూర్వాశ్రమంలో డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారు, ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ డాక్టర్ ఎస్వి జోగారావు గారు మంచి మిత్రులు. వీరు తరచు కలిసినప్పుడు సాహితీ చర్చలు చేస్తూ ఉండేవారు. నాన్నగారు కుర్తాళం పీఠాధిపతి గారితో యోగా, ఉపాసన, మంత్రశాస్త్రములు చర్చించేవారు. ఇప్పటికీ స్వామివారు రామమూర్తి గారి సంతానం వచ్చామంటే ప్రత్యేక దర్శనం ఇస్తారు. మా వేదమాత్రం పత్రికకు ప్రారంభం నుండి చివరి దాకా స్వామివారు ఎంతో దయతో అద్భుతమైన ఆర్టికల్స్ ఇచ్చి అనుగ్రహించారు. నాన్నగారు మాస్టర్ సివివి యోగ సాధన వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి వద్ద శిక్షణ పొందారు. వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారికి నాన్నగారంటే చాలా అభిమానం. సివివి సాధనలో నాన్నగారికి ప్రియమిత్రుడు కొత్త రామకోటయ్య గారు. వారు చిన్నకాకానిలో ఉంటారు. వారు మా ఇంటికి వచ్చేవారు. నాన్నగారు ఆయన ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు సాధనలో కూర్చుండేవారు. మరల ఎప్పుడు లేస్తారో తెలియదు. అంతసేపు సాధన చేసేవారు. నాన్నగారు ఎక్కువగా రచనలు చేయకపోయినా ఆయన సంకలనం చేసిన సామెతలు అను గ్రంథం వారి పేరున ప్రచురితమైంది. ఆ గ్రంథం పలువురి ప్రశంసలు అందుకుంది. నాన్నగారు నాకు చాలా చిన్నప్పుడే పెదనాన్నగారు వ్రాసిన మా స్వామిలోని పద్యాలు, వేరే కొన్ని పద్యాలు కంటతా వేయించారు. కుప్ప లక్ష్మణ గారి అబ్బాయి వివాహంలో నేను పద్యాలు చదివాను. పెదనాన్నగారు ఆనందపడి తమ్మునితో, నేర్పించావా వీడికి, బాగా చదివాడు అని ప్రశంసించారు. 10 ఏళ్ల వయసులోనే వచన రామాయణం పూర్తిగా చదివాను. ఆనాటి నుండి రామాయణం అంటే వల్లమాలిన ప్రీతి. రామాయణం చదివితే అద్భుతమైన మనశ్శాంతి లభిస్తుంది. పెదనాన్నగారి పుస్తకాలు చదివిన చాలా మంది మాకు ఫలానా పుస్తకం బాగుంది అంటూ ఉంటారు. అన్నీ బాగానే ఉంటాయి, కానీ అందులో ప్రత్యేకమైన ఆసక్తి ఏదో ఒకదాని మీదే ఉంటుంది. నేను పెదనాన్నగారి నవలలు అన్నీ చిన్నతనంలోనే చదివాను. నాకు బాగా నచ్చిన నవల భ్రమరవాసిని. ఆ పుస్తకం రాత్రి 8 గంటలకు మొదలుపెట్టి తెల్లవారి 6 గంటలకు పూర్తి చేశాను. పెదనాన్నగారి నవలలు చదువుతుంటే అందులో లీనమైపోతాం. తొందరగా బయటకు రాలేము. పాత్రలతో అనుబంధం ఏర్పడి రచనా సౌందర్యానికి మైమర్చిపోతూ సాగుతూ ఉంటాం. ఈనాడు నేను ఒక పత్రిక, అందులోనూ వేదవాంగ్మయంలో అంశాలతో నమామి వేదమాతరం నడపటం, రామాయణం, మహాభారతం, భాగవతం గ్రంథాలను బాలలకు సైతం అర్థమయ్యే రీతిలో రచించటం, సత్యం పలకటంలో జరిగే అద్భుతాలను తెలియజేసే తపోవనం నవల, ఆచరించగలిగే ధర్మాలను తెలిపే ధర్మం మనుషు రూపేణ వంటి నవలలను వ్రాయటం నాన్నగారు నన్ను పెంచిన క్రమశిక్షణ, సాహిత్యం మీద అభిరుచి కలిగించే విధంగా ఇచ్చిన అభ్యాసం అంతా నాన్నగారి ఆశీర్వాదం. పెదనాన్నగారి గ్రంథములు చదివినందువల్ల కలిగే జ్ఞానం నన్ను కూడా 10 గ్రంథాలు వ్రాసిన రచయితగా నిలబెట్టాయి. నాన్నగారు ప్రేమమూర్తి. బంధువులందరూ ముక్త కంఠంతో
అజాతశత్రువు అన్నారు. పరోపకారం ఇదం శరీరం అన్న నానుడిని యథార్థం చేయటానికే జీవించారా అన్నట్లు సాగింది ఆయన జీవనం. పెద్దల యందు గౌరవంతో, బంధువుల యందు ప్రేమతో, మిత్రుల యందు అభిమానంతో జీవిస్తూనే నిరంతరం మనస్సులో పరమేశ్వరుని ధ్యానిస్తూ జీవించిన కర్మయోగి నాన్నగారు. ఆయన చూపిన బాట మాకు రచ్చబాట. నాన్నగారికి జంతు ప్రేమ అధికం. గోపూజలు, సంక్రాంతిలో కనుమ నాడు ఎడ్లకు అలంకారం, వాటి బాగోగులు చూడటం చేసేవారు. మా ఇంటి దగ్గర ఒక కుక్క ఉండేది. అదేమీ పెంపుడు కుక్క కాదు. దానిని జిమ్మి అని పిలిస్తే చుట్టుపక్కల ఎవరింటి దగ్గర ఉన్నా పరిగెత్తుకు వచ్చేది. దానికి ఇంట్లో మిగిలిన అన్నం పెట్టేవారు. ఒకనాడు రాత్రి పొలంలో కాపలా పడుకోవటాల్సి వచ్చింది. ఈ కుక్క కూడా ఆయన వెంట వెళ్ళింది. ఆయనకు తెలియకుండా వెళ్ళింది. మా ఇంటికి మా పొలం 3 మైళ్ళు. పొలం దగ్గర ఒక కుక్క వచ్చింది అని పని చేసేవాళ్ళు నాన్నగారితో చెప్పారు. ఏదో కుక్క అనుకున్నారు. తిరిగి ఉదయం వస్తుంటే ఆ మట్టి రోడ్డు పైన గుంతల్లో ఆయన సైకిల్ మీద నుండి పడిపోయారు. కుక్క వెనుక నుండి బాధతో అరిచింది. వెనక్కి చూస్తే మా జిమ్మియే. ఆయన ఆశ్చర్యపోయారు. రాత్రి తనను వెంబడిస్తూ రక్షణకై వెంట వచ్చింది. జిమ్మీనా అనుకుని ఆయన మనసు ద్రవించింది. ఇంటికి రాగానే మా అమ్మతో మన జిమ్మీకి విస్తరి వేసి భోజనం పెట్టు అని జరిగింది చెప్పారు. గొప్ప సంస్కారం కలిగిన ప్రాణి శాపవశాత్తు ఈ జన్మలో సునకమైందని మాకు చెప్పారు. ఆ రోజు నుండి జిమ్మీకి నేలపైన పడవేయటం కాకుండా మర్యాదగా ఆహారం పెట్టేవాళ్ళం. అటువంటి మహనీయుడు మా నాన్నగారు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.